ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 34వ కీర్తన 18వ వచనము. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమేన్. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడవుతారట. చాలామంది దేవుని సన్నిధిలో నలిగిన హృదయంతో ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకో. నువ్వు నలిగిన హృదయంతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీ వైపు ఆకర్షించబడతారు. ఆమేన్. ఇది గొప్ప వాగ్దానం ఈరోజు నీకు ఇస్తున్న దేవుడు నీకు ఇస్తుంది. బహుశా నువ్వు ఏ రకమైన పరిస్థితుల్లో ఉండి, అది కుటుంబ సమస్యల మధ్య నుండో, లేదా నీ జీవిత భాగస్వామి నిన్ను అర్థం చేసుకోకో, లేదా పది విధాలుగా నీ ఉండి నలగొట్టబడి ఉన్నావేమో, ఆ నలిగిన హృదయము దేవునికి కావాలి. ఆమేన్. ఎందుకో తెలుసా? నిన్ను బాగుపరచడం దేవునికి ఇష్టం. నీ జీవితాన్ని కట్టడం దేవునికి ఇష్టం. ఈరోజు దేవుడు నీ స్థితిగతులను చూస్తున్నాడు గనుకనే, నిన్ను ఆశీర్వదించాలని ఆయన అనుకుంటూ ఉన్నారు గనుకనే ఆయన ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు. నువ్వు పడిపోయి ఉంటే, నువ్వు లేవనెత్తబడలేని పరిస్థితుల్లో ఉంటే, నువ్వు నీ చుట్టూ ఉన్న భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉండిపోతే, బహుశా మనుషులు నీకు దూరం అవుతారు, నాన్న వాళ్ళే విడిచిపెడతారు. కనీసం నేను పలకరించడానికి కూడా ఎవరూ లేకుండా దూరంగా వెళ్ళిపోయే మనుషుల మధ్య ఈరోజు మనం బ్రతుకుతూ ఉన్నాం. కానీ నిన్ను నీ తండ్రి ఎంత మాత్రము విడిచిపెట్టనని ఈ ఉదయకాల సమయంలో ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా? ఇంకా నా వల్ల కాదు, ఈ జీవితం నేను జీవించలేను, ఈ పరిస్థితులు నేను చక్కబెట్టలేను, ఈ కుటుంబాన్ని నేను సరిదిద్దుకోలేను, ఇంకా నా పరిస్థితి ఇలాగే ఉండిపోతుంది, ఎన్ని రోజులు చూస్తున్నా అని చెప్పి ఇంకా విసిగిపోయిన పరిస్థితుల్లో ఉండి నలిగిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, ఈరోజు తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ నీ ప్రార్థన ప్రతిరోజు ఆయన ఆలకిస్తున్నాడు. ఆమేన్. నువ్వు కన్నీటితో చేసే ప్రార్థన, నువ్వు గట్టిగా కేకలు వేస్తూ చేసే ప్రార్థన, నువ్వు చేతులెత్తి నువ్వు ఉన్నావా ప్రభువా నన్ను ఆదుకో అని చెప్పి నువ్వు చేస్తున్న ప్రార్థన, ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. ఆయన ఒకటే చెప్తున్నాడు, నేను నీతోనే ఉన్నాను, నువ్వు భయపడొద్దు, నీకు మేలు కలుగునట్లు ఈ ఉదయము నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన ఈ మాట ఇస్తూ ఉన్నారు. ఆమేన్. దేవుని సన్నిధిలో నువ్వు కార్చిన కన్నీరు, ప్రతి కన్నీటి బొట్టు కూడా ఒక లెక్క ఉంటుందమ్మా. దేవుని సన్నిధిలో నువ్వు అడిగిన ప్రతి దానికి దేవుడు జవాబిస్తాడమ్మా. నువ్వు అనుకోవద్దు, నేను ఒంటరిని అయిపోయాను, ఏదో దేవుళ్ళే అని చెప్పేసి నువ్వు అనుకోవద్దు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ మనసుకు తెలుస్తుంది, నా తండ్రే నాతో మాట్లాడుతున్నాడని నీకు తెలుస్తుంది. ఉదయం దేవుని బిడ్డ, నూతన సంవత్సరంలో కొద్ది దినాలు ఉంది, నువ్వు గొప్ప సంతోషంతో నువ్వు అడుగు పెట్టబోతూ ఉన్నావు. చాలా గొప్ప గొప్ప కార్యాలు ప్రభు నీ ఇంట చేయబోతూ ఉన్నాడు. నలిగిపోయిన పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. అవమానకరంగా అయిపోయింది నీ బ్రతుకునంతటినీ కూడా దేవుడు మధురంగా మార్చబోతూ ఉన్నాడు. నీ బిడ్డలను దేవుడు గణపరచబోతూ ఉన్నాడు. నలిగిపోయిన నీవు దేవునికి కావాలి. ఆయన ఈ ఉదయం నేను బలపరుస్తూ వస్తున్న ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చెయ్యి, నువ్వు దీవించబడతావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.